ఆసియా కప్ లో నో షేక్ హ్యాండ్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో మ్యాచ్ పూర్తయిన తర్వాత భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. ఈ విషయాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన యాండీ ఫైక్రాఫ్ట్ ను ఆసియా కప్ లో మిగిలిన మ్యాచ్లలో బాధ్యతల నుంచి తప్పించాలని ఐసీసీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏసీసీ ఐసీసీలకు ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ ఫైక్రాఫ్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఖాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో పీసీబీ పేర్కొంది. అయితే పీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. టీమిండియా ఆటగాళ్లు కరచాలనాలు చేయకపోవడంలో రిఫరీ ప్రమేయం ఏమీ లేదని, అతన్ని తప్పించేది లేదని స్పష్టం చేసింది. యాండీ ఫైక్రాఫ్ట్ ను ఆసియా కప్ నుంచి తప్పించకపోతే తాము వైదొలుగుతామని పీసీబీ తొలుత హెచ్చరించింది. అయితే యాండీ ఫైక్రాఫ్ట్ తప్పించేది లేదని ఐసీసీ స్పష్టం చేసింది. బాయ్కాట్ చేస్తే ఐసీసీ తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పైగా ఆర్థికంగానూ తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుంది. పాక్ దాదాపు 105 నుంచి 140 కోట్ల మేర నష్టపోవాల్సి ఉంటుందని అంచనా. చివరికి చేసేది లేక తమ మ్యాచ్ల వరకైనా అతన్ని తప్పించాలని కోరింది. అతని స్థానంలో రిచీ రిచర్డ్సన్ కు రెఫరీ బాధ్యతలను అప్పగించాలని పీసీబీ రిక్వెస్ట్ చేసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఐసీసీ యుఏఈతో మ్యాచ్ కు రిఫరీగా రిచర్డ్సన్ ను నియమించినట్లు సమాచారం. దీంతో పీసీబీ డిమాండ్లను ఐసీసీ అంగీకరించినట్లయింది. ఈ ప్రకటన తర్వాతే పాకిస్తాన్ ఆటగాళ్లు యుఏఈతో జరిగిపోయే మ్యాచ్ కోసం మైదానంలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఐసీసీ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ అనవసరమైన ఆరోపణలు, బెదిరింపులతో తమకు అనుకూలమైన నిర్ణయాలను రాబట్టుకుంటుందని విమర్శిస్తున్నారు.